హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మాయి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి దోశ వేయమన్నదండి. ఇక అందుకే ఇక్కడ నేను దోశ వేస్తున్నాను. ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసిన తర్వాతకు అదే హీట్ అయ్యేంత వరకు ఇక్కడ పాలు కూడా వేడి చేసేసుకుంటే తను ఇంకా దోశ తిన్నాక ఒక గ్లాస్ పాలు పోసేసి తను తాగేసి ఇంకా తను ట్యూషన్కి వెళ్ళిపోతుందని ఇక్కడ ఇంకొక స్టవ్ పైన పాలు పెట్టేసానండి. ఇంకా అక్కడ మా అబ్బాయి లంచ్ బాక్స్ మా అబ్బాయి ఆల్రెడీ తినేసి ట్యూషన్కి వెళ్ళాడండి. అంటే మా అబ్బాయి 6కి వెళ్తాడు, మా అమ్మాయి 7కి వెళ్తుందండి ట్యూషన్కి. ఇంకా మా అబ్బాయి లంచ్ బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇంకా మజ్జిగ బాటిల్ అలాగే స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదండి, స్నాక్స్ బాక్స్, ఇంకా నేను టీ పెట్టుకున్న అవన్నీ అలానే ఉంచేస్తే వాటర్ వేయకుండా ఉంచేస్తే డ్రై అయిపోయి మళ్ళీ తోమేటప్పుడు రావని చెప్పేసి దాంట్లో వాటర్ పోసేసి ఇంకా పక్కన పెట్టానండి. పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ వేసేసానండి. ఇంకా ఇది టమాటా దోశ అండి. ఇంతకుముందు చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో, అంటే 2 డేస్ బ్యాక్ అనుకుంటా అండి. అది ఇంకా 2 డేస్ కోసం అని నేను రుబ్బి పెట్టుకున్నానండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు అని చెప్పేసి అలానే పెట్టాను కొద్దిగా. ఇంక ఇప్పుడు చివరి దోశ అయితే ఇంకా అయిపోతుందని చెప్పేసి వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ నెయ్యి వేసేస్తున్నానండి. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి. ఈ బాటిల్కి ఇది బాటిల్ నెయ్యి కొనుక్కొచ్చిన ఆ డబ్బా అండి. దాంట్లో నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి దాంట్లో పోసి పెట్టుకున్నాను. బాగుంటుంది చిన్న దాంట్లో స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి దాంట్లో పోసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ రెడీ అయిపోయిందండి. మా అమ్మాయి వచ్చేసి మమ్మీ అయ్యిందా ఆకలేస్తుందని అని అంటుందండి. ఎందుకంటే వాళ్ళు 12:30 కల్లా తింటారు కదండి. వాళ్ళకు ఇంటికి వచ్చే వరకు మళ్ళీ ఇంకా మధ్యలో ఏం తిన్నారు కదా ఈవినింగ్, అందుకే ఇంకా ఆకలేసినట్టుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.